ఒక పండితుల వారు శ్లోకం రాశాడు ఈ పురాణాలన్నీ చదివాక. దేవీ భాగవతం, కృష్ణ భాగవతం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, శివ పురాణం అన్నీ చదివాక ఆయనకి ఏమనిపించింది అంటే భగవతత్వం అర్థం కాలేదు. అన్ని రూపాలు అన్ని వర్ణాలు దేవీ భాగవతంలో దేవే మూలం అంటారు, శివ పురాణంలో శివుడే మూలం అంటారు, శివుడు కుడి చేతిలోంచి విష్ణువు పుట్టాడంటారు, విష్ణు పురాణంలో విష్ణువే మూలం అంటారు, ఇంకో పురాణంలో శివుడు ఎలా పుట్టాడు అంటే బ్రహ్మదేవుడు రుద్రుడు లాలాటం నుంచి పుట్టాడు అంటారు. ఇక్కడ మనం పొరపాటు పడకూడదు. హిందువుల్లో చాలామందికి సందేహం ఉంటుందని చెప్తున్నా. సృష్టి ఒకసారి జరగలేదండి, కొన్ని వందల సార్లు జరిగింది ఇది కాలచక్రంలో. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా పుడతాడు. ఒక పురాణం చదివితే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. శివపార్వతుల పెళ్లిలో మొదట పూజించింది గణపతిని. ఎక్కడ వాడి గణపతి? వాళ్ళు పెళ్ళయ్యాక పుట్టాలి కదా. శివపార్వతుల కళ్యాణంలో మొదట పూజించింది గణపతిని. విఘ్నేశ్వర పూజ చేశారు. అంటే మేఘవాహన కల్పం, పద్మకల్పం, బ్రహ్మకల్పం, శ్వేతవరాహ కల్పం, ఇలా కొన్ని కల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క కల్పంలో పురాణ కథ ఒక్కో రకంగా ఉంటుంది. అన్నీ జరిగినవే, ఇందులో అబద్ధాలేం లేవు, అన్నీ జరిగినవే. ఆ కల్పంలో గణపతి యొక్క రూపం వేరు. ఈ తొండము ఏనుగు కాదు, అక్కడ మూల విరాట్ శివపార్వతుల చేతం పూజించే రూపం. ఇంకో కల్పంలో ఆయన గజముఖుడే పుట్టాడు. అంటే రెండు సరైనవే. ఇది దానికి సమాధానం. అంతేగాని ఏదో ఊరికే కూర్చొని రాసేసుకున్నారు కథలన్నీ. పెట్టకథలేం కావు, పక్కా నిజాలు, పుక్కిటి పురాణాలు కావు, చక్కటి నిజాలు.